చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి. దొండకాయల్ని ముక్కలుగా కోసే పని లేకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. దొండకాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం దొండకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని పల్లీలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, అదేనండి వేరుశనగ పప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 చెంచాల వరకు వేరుశనగ పప్పు తీసుకున్నాను, 2 చెంచాల వరకు కొబ్బరి ముక్కలు అనేది తీసుకున్నాను. వీటిని వేయించుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం దొండకాయల్ని ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఏదైనా పాత్రలో నీళ్ళు తీసుకొని పైన నేను ఇక్కడ చిల్లులు ప్లేట్ పెట్టేసుకొని దొండకాయలు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. దొండకాయ ముక్కలు చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని 2 వైపులా తొడుము అనేది కట్ చేసుకొని ఇప్పుడు నైఫ్తో మధ్యలోకి ఘాట్లులాగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని దొండకాయల్ని ఇలా 2 వైపులు కట్ చేసుకొని ఘాట్లులాగా పెట్టేసుకోండి మధ్యలోకి నైఫ్ సహాయంతో. మనకి దొండకాయలు అనేవి కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం దొండకాయలని వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు దొండకాయలను వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేగాల్సిన పని కూడా లేదు. దొండకాయలు చక్కగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనం దొండకాయతో మసాలా కూరలాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నూనెలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. మరి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి 1/2 చెంచా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 చెంచా ధనియాల పొడి వేసుకోండి. పసుపు వేసుకోండి. 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా గిన్నెను పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కొబ్బరి అలాగే వేరుశనగ పప్పుని పల్లీలని ఈ పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఇందులోకి మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఈ మసాలా కూడా వేసేసుకొని నూనె కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత దొండకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి ఇక్కడ నేను మిక్సీ జార్లోనే 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇక్కడ నేను బాండీలో వేసుకుంటున్నాను కూర ఉడకటానికి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దొండకాయతో తయారు చేసుకునే మసాలా కూర. అలాగే కొంచెం కసూరి మేతి కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలు. చాలా రుచికరమైన దొండకాయ కూర రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మరి మీ అందరికీ దొండకాయతో తయారు చేసుకున్న ఈ మసాలా కూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.